ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఎందుకు సార్ డెబ్యూ ఆర్టిస్ట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? రీజన్ ఏంటి? నేను జనరల్గా అండి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అయితే నార్మల్గా ఏం చేస్తారంటే సక్సెస్ అయిన ఒక హీరోని తీసుకుంటే రిస్క్ ఉండదు, మినిమం గ్యారంటీ ముందే అమ్మేయచ్చు, ఏదైనా డిస్ట్రిబ్యూటరు యా. సో నేను సక్సెస్ అయిపోయిన హీరో కంటే కూడా నాకు కిక్ ఎక్కడ ఉంటుందంటే సక్సెస్ కోసం వెనకబడతాను. నేను సక్సెస్ కోసమే నేను స్ట్రగుల్ అవ్వడం నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను మ్యాక్సిమం దృశ్యకావ్యమైన న్యూ యాక్టర్స్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా అంతే. సో మేబీ రేపు కూడా అంతే. అంతే కదండి ఆనంద్ గారు, ఇండస్ట్రీకి ఇటువంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి, అప్పుడే కదా మేము ఆ మూవీ కొత్త వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అంటున్నారు కదా. ఈ కొత్త వాళ్ళని తీసుకున్న తర్వాత కూడా చాలా పాలిటిక్స్ జరిగాయి. అవునా? అంటే ఇప్పుడు మేము వచ్చిందే ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడికి ఇచ్చాడు ఒక అవకాశం అని వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేయాలని ఈ క్యారెక్టర్ ధర్మ అనే క్యారెక్టర్కి ఒక అబ్బాయి 2 కోట్లు పడతాడు, ఇంకో ఆయన ₹1 కోట్లు పడతాడు, ఈ అబ్బాయిని తీసేయండి అని ఎంతోమంది మేనేజర్లు వచ్చి చెప్తారు సార్ దగ్గరికి. వీడు హీరో అని అన్నారు. ఇప్పుడు నేను కొత్త నాలాంటి వాళ్ళు చాలా మంది స్ట్రగులర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇలాంటి ఒక అవకాశం వస్తుంది. మీకు రావచ్చు, రేపు పొద్దున మీకు రేపు పొద్దున ఒకటి రావచ్చు. అప్పుడు ఏం చేస్తారు, మీ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఈమెను ఎందుకు సెలెక్ట్ చేశారు, తీసేయండి, ఎందుకు అవసరమా అంటే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసి మనకు అవకాశం వస్తే వీళ్ళకి తెలియదు సార్ ఏం చూస్తాడని, క్యారెక్టర్ ఏం చూస్తారు, స్టోరీ ఏంటో వాళ్ళకి తెలియదు. సో అక్కడ 2 crores పెడతారు, 1 crore పెడతారు, ఈ అబ్బాయిని రీప్లేస్ చేద్దాం అన్నారు. కానీ ఎవరున్న ఆ సిచ్యువేషన్లో ఒక 10 సార్లు ఇది కప్పు కాదు ఇది బాటిల్ అంటే ఒక 10 సార్లు తర్వాత బాటిల్ అనుకోవచ్చు ఎవరన్నా, ఎందుకంటే ఊరికే చెప్పేస్తారు. సార్ మాత్రం ఎవరి మాట ఇవ్వలేదు. ఒక మాట అన్నాడు, నాకు ఇప్పటి గుర్తుంది, నాకు 100 కోట్లు పోయినా పర్లేదు కానీ నా సినిమాలో క్యారెక్టర్ ధర్మ అనేది మాత్రం నేను తీయమని అంటే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నించోండి. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. హీరోయిన్ గా నాకు కూడా అట్లానే అన్నారు. అంటే తర్వాత అడ్వాన్స్ ఇచ్చేసాక సార్ అమ్మాయి ఎందుకు ముంబైని, అక్కడ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది అని కూడా సార్కి చెప్పారు. బట్ సార్ నేను ఒకసారి ఓకే అన్నాక, ఓకే అని చెప్పాక నా మాట నేనే విన్నా, సీతయ్య ఎవడి మాట విన్నాడు అన్నాడు. కానీ ఏదైతే మేనేజర్ హీరోలా అన్నాడు కదా, అదే మేనేజర్ షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ టేబుల్లో వాళ్ళందరూ వచ్చి రష్ చూశారు. ఆ రష్ చూసిన తర్వాత బయటికి వచ్చి మేము గ్రీన్ బాక్స్లో టీ తాగుతున్నాం నేను సార్. ఎవరైతే వీళ్ళు హీరోనా ఎందుకు పెట్టుకున్నారు సార్ చెప్తాను ఆఫ్ ది కెమెరా ఇప్పుడు కూడా చెప్తాను, నాకు పెద్ద ప్రాబ్లం లేదు. అయితే బెస్ట్ ఆ టైంకి వచ్చిన తర్వాత గ్రీన్ బాక్స్లో ఛాయ్ తాగుతుంటే అభినవ్ ఒక 5 to 10 crores మూవీ ఉంది, చేస్తావా, డేట్స్ ఉన్నాయండి అని అడిగారు ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ. అప్పుడు నేను ఏమన్నానంటే ఏమని ఉండొచ్చు మీరే చెప్పండి, నేను చెప్పి మళ్ళీ అదే వేరేది ఎందుకు, యూ టెల్ మీ. పుష్పమి ఫిలిం మేకర్స్ తోటి ఐఎమ్ లింక్ విత్ పుష్పమి ఫిలిం మేకర్స్, మీరు వెళ్ళి సార్ అడగండి. మంచి ఆన్సర్ ఇచ్చారు, ఎందుకంటే సార్కే అన్నాడు కదా సార్ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? చాలా నేర్చుకుంటామండి ఒక యాక్టర్గా. చెప్పాను కదా ఇందాక, ఒక గురువు దగ్గర మేము ఏం నేర్చుకుంటామో అవన్నీ సార్ దగ్గర నేర్చుకున్నాము. అంటే ఈ మూవీకి యూజ్ అయ్యేదే కాదు, ఫ్యూచర్లో మేము ఎన్ని మూవీస్ చేసినా సార్ చెప్పిన మా మైండ్ అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. టైం సెన్స్ కానీ, డైలాగ్ చెప్పేటప్పుడు ఆ స్లాంగ్ ఎట్లా చెప్పాలనేది కానీ అన్నీ చాలా. ఆ మూవీ చేసింది మేమే అయినా ప్రతి సీన్ టు సీన్ మాకు తెలుసు ఎలా ఉంటుంది, దీని తర్వాత ఏం జరుగుతుందని. కానీ ఆ మూవీ చూసినప్పుడు మాత్రం మాకే బూజ్ బౌన్స్ వచ్చాయి. ఇంత ఇలా చేసామా, ఇంత ఇలా అంత కష్టపడ్డామా అని ఆ కష్టాన్ని అంతా మర్చిపోయాం మేము చూసి. ఇదైతే సార్కి నిజంగా అనుశ్రీ పక్కన దేవగుడి అనేది ఉండిపోతుంది మూవీ రిలీజ్ తర్వాత. గ్రేట్ గ్రేట్. దేవగుడి గురించి ఒక్క వర్డ్ ఏం చెప్తారు? దేవగుడి అన్న వర్డ్ చెప్పడానికి ఆ నేమే ఒక బ్రాండ్ లా అయిపోయింది, ఒక బ్రాండ్. మీరు చెప్పండి. దేవగుడి అనేది ఒక కడిగిన ముత్యం అండి ఫ్రెండ్షిప్లో. ఇట్స్ ఎ యూనిక్ పాయింట్. ఓకే ఓకే. మీరు? దేవగుడి ఈజ్ ఎ కల్ట్ క్లాసిక్. ఓకే. ఇట్ విల్ బి రిమెంబర్డ్. ఇంకొక 50 years అయినా గుర్తుపెట్టుకుంటాం. ఒక బ్రాండ్ ఎలా ఉండిపోతుంది. సో ఫైనల్లీ రిలీజింగ్ ఆన్ దేవగుడి మూవీ December 19th థియేటర్స్లోకి వస్తుంది. ఇది మదీన్ ఎస్కే గారు చాలా అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. అందులో ఆయన తీసుకున్న పాయింట్ ఏంటంటే, కథని మేము దాదాపుగా హీరోకి వీళ్ళకి ఎలా చెప్పామో ఆ భావం అన్నీ కూడా ఆయనకి ఇంజెక్ట్ చేసాం. సో ఆయన ఎటువంటి కరెక్షన్ లేకుండా చాలా అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద మూవీ. మేమంతా ఒక ఎత్తు అయితే హీఈస్ ఆల్సో ద సేమ్ వే.
అలా తీసుకెళ్లారు మూవీని, చాలా అద్భుతంగా చేశాడు. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్తే.